పంచభూత లింగ క్షేత్రము అగ్నిలింగము. పంచభూత లింగ క్షేత్రముల్లో మూడవ క్షేత్రము అరుణాచలము. ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం ఏర్పడగా పరమశివుడు మహాశివరాత్రి నాడు అగ్నిలింగముగా ఆవిర్భవించిన రోజు. అరుణాచల పర్వతమే శివలింగము అయితే పర్వతమంతా శివుణ్ణి పూజించుట కష్టము కనుక దేవతల కోరిక మేరకు చిన్న లింగముగా మారారు స్వామి. కృతయుగంలో అగ్నిపర్వతముగాను, త్రేతాయుగములో రత్నపర్వతముగాను, ద్వాపరయుగంలో కంచు పర్వతముగాను, కలియుగంలో శిలాపర్వతముగాను మారినది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎక్కువగా చేస్తారు. ప్రసిద్ధ మండపాలు కలిగిన అరుణాచలం దర్శిస్తే పంచభూత క్షేత్రాలు అన్నిటినీ దర్శించిన ఫలితం కలుగుతుందని చెబుతారు. ఇక్కడ స్వామి అరుణాచలేశ్వరుడు. అమ్మవారు అయిన పార్వతీదేవిని ఉన్నామలై అమ్మన్ లేదా అపీత కుచలాంబ అనే పేరుతో పూజలు అందుకుంటూ ఉన్నారు. తిరువారూరులో జననం, చిదంబరంలో స్వామి దర్శనం, కాశీలో మరణం, అరుణాచల శివనామస్మరణ మోక్షదాయకాలని పెద్దలు అంటూ ఉంటారు.